నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్‌లో రీసెంట్‌గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టికి మన కాన్సెప్ట్ వచ్చేసి రీసెంట్‌గా మన ఆంధ్రప్రదేశ్‌లోని ఉండవల్లి ఎయిర్‌పోర్ట్‌లో ఒక పిన్స్ ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. భారతదేశంలోని అది కూడా మొట్టమొదటిసారిగా. అసలు ఈ పిన్స్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే ఏంటి? ఈ పిన్స్ ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ వల్ల ఉపయోగాలేంటి? అనేది కూడా మనం తెలుసుకుందాం. అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఉండవల్లి హెలిపోర్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ పిన్స్ ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో, ఇక్కడ మనకి హెలిపోర్ట్ అని చెప్తున్నాం. సో, హెలిపోర్ట్ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. అండ్ ఇక్కడ పిన్స్ అన్నాం. పిన్స్ ఈస్ నథింగ్ బట్ పాయింట్ ఇన్ స్పేస్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అనమాట. ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ అనమాట. నథింగ్ బట్ ఎక్కడైనా సరే ల్యాండింగ్ జరగాలి అంటే సపోజ్ ఇదొక రన్‌వే ఉంది. సో, ఈ రన్‌వేలో గనక హెలికాప్టర్స్ కానీ ఒక హెలికాప్టర్ అయితే ఒక హెలీప్యాడ్ అంటాం. సో, ఈ హెలీప్యాడ్ జోన్ ఏదైతే ఉందో దీన్ని హెలిపోర్ట్ అంటాం. ఈ హెలిపోర్ట్ జోన్‌లో ల్యాండింగ్ జరగాలి అంటే ఇక్కడ ఒక ల్యాండింగ్ సిస్టమ్ నథింగ్ బట్ ఒక ఆఫీస్ ఉండి అక్కడ నుంచి ల్యాండింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా సిగ్నల్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ హెలిపోర్ట్‌లో ఉన్నటువంటి హెలీప్యాడ్ మీద హెలికాప్టర్‌ని ల్యాండ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఏదైతే చెప్తూ ఉన్నామో పిన్స్ ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ అని ఇక్కడ ఎటువంటి ల్యాండ్‌లో ఉన్నటువంటి ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ గానీ, ఆఫీస్ కానీ లేకుండానే అక్కడి నుంచి ఎటువంటి రాడార్ సిగ్నల్స్ అవసరం లేకుండానే హెలికాప్టర్‌ని హెలీప్యాడ్ మీద మనం ల్యాండ్ చేయొచ్చనమాట. అదే ఇక్కడ పాయింట్ ఇన్ స్పేస్ ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్. ఇది ప్రత్యేకంగా ఫస్ట్ టైం మన భారతదేశంలోనే ప్రత్యేకంగా ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్‌లో అది కూడా ఉండవల్లి హెలీప్యాడ్ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అండ్ దీని కొంచెం ఇంపార్టెన్స్ ఎందుకోసం ఇది ఉపయోగపడుతుందనేది కూడా మనం తెలుసుకుందాం. అండ్ దీన్ని డెవలప్ చేసింది ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. అండ్ ఈ యొక్క అప్రోచ్‌ని నథింగ్ బట్ ఇక్కడ మనం హెలికాప్టర్‌ని ల్యాండ్ చేసేటువంటి కొత్త తరీకా ఏదైతే తీసుకొని వచ్చామో దాన్ని అప్రూవ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనమాట. అండ్ ఇలా చేయడం కూడా పాసిబిలిటీ అవుతుంది అని డిజైన్ చేసి అప్రూవల్ ఇచ్చింది ఇంటర్నేషనల్ సివిల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ అనమాట. అంటే ఇవన్నీ ఫాలో అయితేనే మనం ఒక హెలికాప్టర్‌ని ల్యాండ్ చేయాలన్నా లేదా ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ని ల్యాండ్ చేయాలన్నా ఇటువంటి పద్ధతిని మాత్రమే వినియోగించాలి అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి కట్టుబడే మన భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని గైడ్ చేస్తూ ఉండేటువంటి విభాగం ఏందంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అండ్ ఇక్కడ ఏదైతే పాయింట్ ఇన్ స్పేస్ ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ అని చెప్తూ ఉన్నామో అది ఏంటంటే ఒక శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ ప్రాసెస్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే జనరల్‌గా మనం చెప్పిన విధంగా గ్రౌండ్ బేస్డ్ ల్యాండింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. సో, నథింగ్ బట్ ఇక్కడ ఉన్నటువంటి హెలీప్యాడ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఒక హెలికాప్టర్‌ని ల్యాండ్ చేయాలి అంటే ఒక హెలికాప్టర్‌ని గనక మనం ల్యాండ్ చేయాలి అంటే హెలికాప్టర్‌ని ల్యాండ్ చేయడానికి పక్కన ఒక ల్యాండ్ మీద ఉన్నటువంటి గ్రౌండ్ బేస్డ్ ల్యాండింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీగా కావాలి. ఎందుకంటే కంటిన్యూయస్‌గా ఇక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్‌కి ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి కావాల్సినటువంటి ల్యాండింగ్ సిగ్నల్స్ అన్నీ ఇవ్వడానికి. బట్ ఇక్కడ పాయింట్ ఇన్ స్పేస్ అప్రోచ్ ఏదైతే ఉందో ఈ అప్రోచ్‌లో ఏందంటే శాటిలైట్ బేస్డ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాం. ఇలా యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ల్యాండ్ బేస్డ్ సిస్టమ్ అవసరం లేదు. సో, డైరెక్ట్‌గా ఇక్కడ శాటిలైట్ ఏదైతే ఉందో ఆ శాటిలైట్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఆధారంగానే హెలీప్యాడ్ మీద ఇక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్‌ని ల్యాండ్ చేయొచ్చనమాట. అందువల్ల ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉండబోతుంది. ఎస్పెషల్లీ మనకి ఏదైనా విపత్తు సమయాలు ఏవైతే ఉంటాయో అటువంటి సిట్యుయేషన్‌లో ఏమవుతుందంటే ఇక్కడ పర్టిక్యులర్‌గా ఉన్నటువంటి ల్యాండ్ బేస్డ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా పనిచేయకపోవచ్చు. వాతావరణం అనుకూలించకపోవచ్చు. లేదా ఇక్కడ కొండ చర్యలు విరిగిపడి గనక ఈ హెలీప్యాడ్ గనక బాగా నష్టపోయి ఉంటే అట్లాంటి సిట్యుయేషన్‌లో కొండ ప్రాంతాల్లో ఇట్లాంటి ఎక్కడైతే టెర్రైన్ సరిగ్గా లేని ఏరియాస్ ఉంటాయో కొండ చర్యలు విరిగిపడినా లేదా కొండ ప్రదేశాల్లో సరైనటువంటి సదుపాయాలు లేని ప్రదేశాల్లో ఇలాంటి చోట ల్యాండ్ చేయాలన్నప్పుడు ప్రతి చోట మనకి గ్రౌండ్ బేస్డ్ ల్యాండింగ్ సిస్టమ్ ఉండాల్సిన అవసరం లేదనమాట. ప్రతి చోట ఇక మీదట ల్యాండ్ బేస్డ్ ల్యాండింగ్ సిస్టమ్ అనేది అవసరం లేదనమాట. మనకి ఇక మీదట
శాటిలైట్ బేస్డ్ ల్యాండింగ్ సిస్టమ్ ద్వారానే మనకు కంప్లీట్‌గా అవసరమైన విధంగా ఎక్కడ ల్యాండ్ చేయాలి అనేటువంటిది మనం డిజైన్ చేసి ఆహ్, అనుకూలించని ప్రదేశంలో కూడా మనం హెలికాప్టర్‌ని ల్యాండ్ చేయడానికి హెలీప్యాడ్స్‌ని పాయింట్ ఆపరేషన్స్‌కి కూడా మనం యూజ్ చేసుకోవడానికే ఉపయోగించేది ఈ పాయింట్ ఇన్ స్పేస్ ఆపరేషన్ అనమాట. సో, ఇది ఎటువంటి విషయాల్లో ఉపయోగపడుతుందంటే, మనకి ఇది ఎటువంటి విషయాల్లో ఉపయోగపడుతుందంటే, పూర్ విజిబిలిటీ అనేది ఉన్నప్పుడు నథింగ్ బట్ ఇక్కడ మనం ల్యాండ్ చేసేటప్పుడు ల్యాండింగ్ సిస్టమ్ మన దగ్గర వెదర్ గనక అనుకూలించకపోతే, సో, వెదర్ గనక సరిగ్గా లేనప్పుడు మనకి అసలు కనిపించదనమాట. విజిబిలిటీ అనేది సరిగ్గా ఉండదు. ఎక్కువగా గాలి వస్తూ ఉన్న అటువంటి సిట్యుయేషన్‌లో కూడా మనకి శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా ఏందంటే, ఎటువంటి వెదర్ కండిషన్‌లోనైనా సరే ల్యాండింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది హెలీప్యాడ్ మీద. అండ్ ఇది ఎందుకోసం అంటే ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ కనుక ఇవ్వాల్సొచ్చినప్పుడు అండ్ ఆకస్మికంగా ఏదైనా డిజాస్టర్ గనక జరిగితే నథింగ్ బట్ ఏదైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు అక్కడ మనకి హెలికాప్టర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటి సిట్యుయేషన్‌లో ల్యాండ్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ కన్నా కూడా శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ టూరిజం కోసం ప్రతి చోట మనం ఇక మీదట ల్యాండ్ బేస్డ్ సిస్టమ్స్ కోసం ఒక ఆఫీస్‌ని ల్యాండ్ మీద ఒకటి పర్టిక్యులర్ ఒక ప్లేస్‌ని డిజైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అండ్ దాంతో పాటు ప్రతి ఏరియాని కూడా కవర్ చేసే విధంగా ఎక్కడైనా సరే రీజనల్ కనెక్టివిటీ అనేది ఎక్కువగా తీసుకొని రావచ్చు. అంటే కొండ ప్రాంతాల్లో కూడా ఈ హెలీప్యాడ్స్‌ని యూజ్ చేసుకునే విధంగా ఈ పాయింట్ ఇన్ స్పేస్ ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ ఏదైతే ఉందో అది యూజ్ అవ్వబోతుంది. అండ్ దీనికోసం ఏందంటే పెర్ఫార్మెన్స్‌డ్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ అనమాట. పెర్ఫార్మెన్స్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ అంటే జనరల్‌గా ల్యాండింగ్ చేసేటప్పుడు హెలీప్యాడ్ మీద ఒక రూట్ మ్యాప్‌లో లాగా కాకుండా నథింగ్ బట్ మన జనరల్‌గా ఒక రోడ్ మీద గనక ట్రావెల్ చేస్తూ ఉంటే విజిబిలిటీని చూస్తాం. అంటే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు ఎలా ఉన్నాయి అనేది మనం విజిబిలిటీతో చూస్తూ ఆహ్, డ్రైవ్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ హెలికాప్టర్స్ అయినా లేదా ఎయిర్‌క్రాఫ్ట్‌లైనా మనం ఒక చోట ల్యాండ్ చేయాలి అంటే ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌కి ఉన్నటువంటి నావిగేషన్ సిస్టమ్ ఒకటి అండ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉన్నటువంటి ఆల్ వెదర్ కండిషన్స్ తట్టుకునేటువంటి క్యాపబిలిటీ అండ్ ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలి ఇవన్నీ కూడా ఆ యొక్క ఎయిర్‌క్రాఫ్ట్ డిజైనింగ్ మీద డిపెండ్ అయ్యి మనం ల్యాండ్ చేస్తామనమాట. దాన్ని పెర్ఫార్మెన్స్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ అంటారు. అంటే దీనికి విజిబిలిటీ అనేది మనము ఉండాల్సినటువంటి అవసరం లేదు. విజిబిలిటీ లేని సరిగ్గా లేనటువంటి కండిషన్‌లో కూడా ఎయిర్‌క్రాఫ్ట్‌లనైనా లేదా హెలికాప్టర్స్‌నైనా ల్యాండ్ చేసేటువంటి ఆపరేషన్స్ అనేవి చేయగలుగుతాం. అండ్ దాంతో పాటు ఇన్‌స్ట్రుమెంట్ ఫ్లైట్ రూల్స్ అనేవి ఫాలో అయ్యే విధంగా ఇది ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి వెదర్ కండిషన్‌లో అయినా సరే ఫాలో అవుతున్నాము అంటే అక్కడ ల్యాండింగ్ చేయగలిగేటువంటి కెపాసిటీ కోసం మనం ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ నథింగ్ బట్ ఇక్కడ విజిబిలిటీ లేనటువంటి కండిషన్‌లో కూడా ఫ్లైట్‌ని ఎలా ల్యాండ్ చేయాలనేటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఫాలో అవ్వడానికి వీలు కలుగుతుందనమాట. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసింది శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ కాబట్టి. అండ్ ఇక్కడ ఏంటంటే జనరల్‌గా గ్రౌండ్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ ఎక్కడైతే ఉండదో అక్కడంతా కూడా హెలిపోర్ట్స్ లేకపోయినా సరే కొన్ని చోట్ల ఇది ల్యాండ్ చేయడానికి హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి పెర్ఫార్మెన్స్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా పిన్స్ అప్రోచ్ అనేది బాగా ఉపయోగపడబోతుంది. అండ్ ఇదేంటంటే మన భారతదేశంలో మనం గగన్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ అనేది రీసెంట్‌గా మనం యూజ్ చేస్తూ ఉన్నాం. అంటే జనరల్‌గా ఉండేటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగం యొక్క సహాయమే కాకుండా మనకి శాటిలైట్ బేస్డ్ నథింగ్ బట్ ఇక్కడ గగన్ బేస్డ్ శాటిలైట్ నథింగ్ బట్ మన శాటిలైట్ అప్రోచ్ ఏదైతే వాడుతున్నామో దానికి గగన్ బేస్డ్ అప్రోచ్ అంటాం. సో, శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి నావిగేషన్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగానే ఇక మీదట మనం శాటిలైట్స్‌నైనా నథింగ్ బట్ ఇక్కడ మన శాటిలైట్ నావిగేషన్ ద్వారానే హెలికాప్టర్స్‌నైనా, ఎయిర్‌క్రాఫ్ట్‌లనైనా ల్యాండ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ అనేది మనకి గగన్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా మనకి ఫ్యూచర్‌లో అన్ని వెహికల్స్‌కి మనం యూజ్ చేయబోతున్నాం. హెలికాప్టర్స్‌ని కానీ, ఎయిర్‌క్రాఫ్ట్‌ని కానీ ఈ గగన్ బేస్డ్ అప్రోచ్ ద్వారా ఇక మీదట మనం అన్ని ప్రాంతాల్లో ల్యాండ్ చేయడానికి వీలవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ.